దేవునికి స్తోత్రం. కుర్చీలో కూర్చునే వాళ్ళు హల్లెలూయా చెప్పట్లా. హల్లెలూయా. దగ్గరగా సంతోషంగా లేరా? సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా. ఎవరు చెప్పట్లా? వినపడాలా? హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, దూరాన సమీపాన వీక్షిస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వకమైన నిండు మనసుతో వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు, వాళ్ళ కుటుంబానికి నా నిండు మనసుతో వందనాలు. దైవ సేవకులకు కూడా వందనాలు, వాళ్ళ కుటుంబానికి కూడా వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నా హృదయంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన 2013లో నేను రక్షించబడ్డాను. 2013లో డిసెంబర్ 7వ తారీఖు రక్షించబడటానికి కూడా కారణం ఉంది. మాది గణపవరం అండి. నా పేరు జయశివరావు. చిలకలూరిపేట పక్కన ఫస్ట్ గణపవరం వచ్చింది, తర్వాత చిలకలూరిపేట. మాది గణపవరం. మేము ముగ్గురు అన్నదమ్ములం. నేను ఫస్ట్ అబ్బాయిని. రెండో అబ్బాయి జూలై 2013 జూలై 6వ తారీఖు అబ్బాయి ప్లేట్లెస్ పడిపోయి హాస్పిటల్లో చనిపోతాడు. సెప్టెంబర్ ఆ సంవత్సరంలోనే 2013 జూలై 6వ తారీఖు మా తమ్ముడు చనిపోతాడు. సెప్టెంబర్ 21వ తారీఖు మా నాన్న చనిపోతాడు. తర్వాత ఆ నెలలోనే డిసెంబర్ 7వ తారీఖు, అక్టోబర్ 6వ తారీఖు నా చేయి మిషన్లో పడిద్ది. ఇదే నా చేయి మిషన్లో పడిద్ది. నా చేయి మిషన్లో పడ్డాక ఈ చెయ్యి ఇక్కడ దాకా వెళ్ళిపోయింది మిషన్లోకి. కట్ అయిపోతే చనిపోదాం అనుకున్నా. దేవుడు బతికించాడు. దేవుడు బతికించిన నా పాపం ఇదివరకు అప్పుడు రక్షించబడలేదు. నేను రక్షణ లేను. ప్రార్థనకి వెళ్తాను, నామకార్థంగా ప్రార్థనకి వెళ్తాను. ఎప్పుడన్నా పండుగ వస్తే, ఈస్టర్ వస్తే, కిస్మిస్ పండుగకి, ఈస్టర్ వస్తే ఈస్టర్ పండుగకి వెళ్ళేవాళ్ళం. ఆదివారం ఆరాధన చేస్తాం. సినిమాలకి, షికార్లకి వ్యర్థమైన జీవితం, తాగటాలు, తిరగటాలు, ఫ్రెండ్స్తో అక్కడ అలా చేసేవాళ్ళం. హాస్పిటల్లో కూడా మ్యాక్డోల్ ఇస్కీ తెప్పించుకొని తాగినాను నేను. అక్టోబర్ 6వ తారీఖు జరిగింది. అక్టోబర్ 8వ తారీఖు తెచ్చుకొని మా తమ్ముడు చేత, చిన్నోడు ఉన్నాడు, వాడి చేత తెప్పించుకొని సీక్రెట్గా తెచ్చాడు. తర్వాత బీర్లు తెచ్చాడు, తాగుతున్నా. 6 రోజులు గడిచిపోయింది హాస్పిటల్లో. 6వ రోజు ప్రేరేపణ వస్తుంది, బలమైన ప్రేరేపణ. కంపెనీలో ఒక 100 మంది స్టాఫ్ వచ్చారని నేను చూడటానికి. ఎందుకంటే ఈ 3 సంఘటనలు జరిగినాయి కాబట్టి, వారితో పనిచేసాం కాబట్టి చాలామంది అక్కడికి వచ్చి కొంత అమౌంట్ ఇచ్చారు. ఒక 30,000 దాకా ఇచ్చారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఒరిస్సా వాళ్ళు ఇచ్చారు. అక్కడ పని చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు సహకరించారు. ఈ బిడ్డకి ప్రతి సంవత్సరంలోనే 3 మిస్టేక్ జరిగినాయి అని డబ్బులు ఇచ్చారు. ఇస్తే తాగాను. తాగినాక తర్వాత 6 రోజుల తర్వాత దేవుడు బలమైన ప్రేరేపణ ఇస్తున్నాడు. బలమైన ప్రేరేపణ, నువ్వు రక్షించబడని బలమైన ప్రేరేపణ ఇస్తున్నాడు. ప్రేరేపణ ఇస్తున్నప్పుడు డిసెంబర్ పాస్టర్ గారు వస్తే పాస్టర్ గారికి చెప్పా, పాస్టర్ గారు అండి, నాకు బలమైన ప్రేరేపణ వస్తుంది, పశ్చాత్తాపడి రక్షించబడాలని ఆలోచన వస్తుంది. దేవుడు నన్ను బతికించాడు, నాకు చేయకూడ మిషన్లో పడినాక తప్పించాడు, నేను రక్షించబడతానండి అని. డిసెంబర్ 7వ తారీఖు నేను సూర్యలంక బీచ్కి వెళ్ళి సంఘం ఒక 50 మంది 40 మందిని తీసుకొని వెళ్ళి రక్షించబడ్డాను. ఆ రోజు మొదలైన జీవితం, ఆ రోజు మొదలైన నా స్థితి, ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఎదుర్కొని ప్రభు నందు నిలబడటానికి ప్రభు కారణమయ్యాడు. నా దేవుడు కారణమయ్యాడు. ఎందుకు కారణమయ్యాడంటే 2013లో నేను రక్షించబడ్డాను. తర్వాత మా అమ్మకి పని చేసుకోవటానికి కొంచెం ఆ వీక్నెస్ సన్నగా ఉండిద్ది. సరేలే అని పెళ్లి సంబంధాలు చూడటం మొదలైంది. సంబంధాలు చూస్తున్నాం.
సంబంధాలు చూసేటప్పుడు ఈ 2-3 సంబంధాలకు వెళ్ళొచ్చాను, చూసినాక కొన్ని కట్నం కాడ కూడా తేడా వచ్చింది. ఇదివరకు ఒక 80,000 కట్నం అని ఒక ఉంగరం తీసుకుందామని పెళ్లి ఖర్చుల వరకు అనుకొని ఆశించాను. ఆశిస్తే వాళ్ళు 60 ఉంగరం ఇస్తా అంటే నేనేమో కాదనుకుంటే ఒక చుట్టాలమ్మాయి, మా మేనత్త వాళ్ళ కొడుకు వాళ్ళ చిన్నమ్మని చేసుకుంటాడు. ఆమె అక్కయ్య ఇది నాకు. అక్కయ్య అయినాక అక్కయ్య కూతురు, వాళ్ళ అక్కయ్య వాళ్ళ కూతురు సంబంధం ఇస్తానంటే ఆ అమ్మాయి మేడిపండులాగా ఉండిద్ది. ఎలా ఉండిద్ది? మేడిపండును చూశాను కానీ పొట్ట ఇప్పి చూడాల. మేడిపండును చూశాను, అందంగా ఉంది. ఈరోజు యవనస్తులు కూడా అందంగా ఉంటే హృదయం ఎక్కడుంది? అటే తిరుగుతుంది. ఎక్కడేటి తిరుగుతుంది? హృదయం నీ చుట్టే. ఒక పాట పాడాడు కదా, హృదయం ఎక్కడ ఉన్నది నీ చుట్టే తిరుగుతున్నది. ఇంకా వాడికి పని పాట లేదు, బరావస్గా తిరుగుతూ ఉంటాడు. తల్లిదండ్రులను ఇబ్బంది పెడతా ఆ అమ్మాయిని కొంచెం సంతోష పెట్టడానికి అటు ఇటు పోకిరిగా ఒక బైక్ దొరికిద్ది, ఎవరో గట్ట ఫ్రెండ్స్ ఇస్తారుగా, ఆ బైక్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. నేను కూడా అందాన్ని చూశాను, మేడి పండులాగా ఉందని చూశాను. నా అంత హైట్ ఉండిద్ది, కొంచెం ఎర్రగా ఉండిద్ది, సన్నగా. ఈరోజు సన్నగా ఉన్న వాళ్ళే కావాలా, నైస్గా ఉండాలి. ఎలా ఉండాలి? లావుగా ఉండాలి, అసలు నైస్గా ఉండాలి, హీరోయిన్ లాగా ఉండాలి. ఎలా ఉండాలా? పచ్చిగా చెప్పాలని. అలా నేను కూడా అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలా, అమ్మాయి ఎలాంటిదో అని వారు ఊరికి వెళ్ళి నేను విచారించలేదు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు కదా పెళ్లి విషయాల్లో. అలా చూడకుండా ఒక మనిషిని నమ్ముకొని ఏకాంత ప్రార్థనకి వెళ్తున్నా కూడా, ప్రభువా నీ చిత్తమయ్యా జరిగించే అంటున్నాను, మళ్ళీ నా చిత్తమయ్యా, నీ చిత్తం అంటున్నాను, నా చిత్తం అంటున్నాను, నీ ఇష్టం అంటున్నాను, అయ్యా నాకు నచ్చిందయ్యా, నాకు బాగుందయ్యా అని నేను అనుకుంటుంటే దేవుడు అన్నాడు సంసంలాగా, అరే చేసుకో, నీకు ఒక అనుభవం వచ్చిందిలే, చేసుకోరా అని అవకాశం ఇచ్చాడు. 80 ఉంగరం అనుకునేవాడిని 50,000కి చేసుకున్నా. అందుకు చేసుకున్నా, దేవునికి స్తోత్రం. 50,000 చేసుకున్నా, 50,000కి. ఇంకా తర్వాత పెళ్ళైన కాడ నుంచి ఆ పిల్ల, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ పొల్లు అంటే ఇష్టం లేదు, నీ చెయ్యి అంటే ఇష్టం లేదు, టోటల్గా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీకు ఎప్పుడైనా డైవర్స్ ఇస్తాను నీకు కఠినంగా చెప్పింది. చెప్పినా కూడా మనమేమో థమ్స్అప్, మనం చదువుకోవాలా థమ్స్అప్. ఆ అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్ చదివింది, నేనేమో చదువుకున్నాను, కొంచెం చదువుకోలేదు. అమ్మాయి ఏమో ఇంటర్ చదివింది. ఇంటర్ చదివితే ఇంక తర్వాత ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రతిరోజు ఇబ్బందికరంగా. పొద్దున పూట బాగానే ఉంటుంది, సాయంత్రం వచ్చేకల్లా ఒక అండర్స్టాండ్ లేదు, నెమ్మది లేదు. కొత్త అయిన దంపతులు ఎట్టుంటారు, చిలక అన్యోన్యంగా ఉంటారు. నాకు అన్యోన్యం కూడా లేదు. కొంచెం సరదాగా ఉండాలనుకుని ప్రయత్నిస్తున్నా కూడా అమ్మాయి ఒంట్లా పొద్దున్న ఏం కావాలన్నా తెప్పించుకుంటుంది, తింటుంది, బరీగా తింటుంది. సాయంత్రం వచ్చేకల్లా నెమ్మది లేని స్థితి, నెమ్మది లేని పరిస్థితి. ఎవరికి చెప్పుకోలేను, మా నాన్న లేడు, బయట వాళ్ళకి చెప్పుకోలేను. కంపెనీకి వెళ్ళుచున్నప్పుడు, నేను కంపెనీలో మెకానిక్గా చేస్తున్నాను. కంపెనీకి వెళ్ళుచున్నప్పుడు ఆ బాధ చెప్పుకోలేను, ఎవరికి చెప్పుకోలేను. ఆ వేదన ఎవరికి చెప్పుకోలేను. మా సార్ ఉన్నాడు, బాగా క్లోజ్గా ఉంటాడు, ఎంఎం. ఆయన చెప్పుకునేవాడిని, ఆయన సమస్యలు ఉంటే ఆయన నాకు చెప్పుకునేవాడు. అలా సాగిపోతుంది. నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, అన్నీ కరువు అయిపోయినాయి. దిగజారిపోతున్నాను, చర్చికి కూడా దూరం అయిపోతున్నాను. తర్వాత ఆ అమ్మాయికి ఒక డైరీ, నాకు ఇది ఇయర్ ఫోన్స్ కనపడకపోతే బ్లూటూత్ అది వెతుకుతుంటే ఇంట్లో బల్లలు ఉంటాయి కదండి, ఆ బల్లలో డైరీ పెట్టింది అమ్మాయి. చూపులు కలిసిన శుభవేళ, మనసులు విరిగిన వేళ. ఏ వేళ? కొత్త రేఖలు కాదు, మనసులో విరిగిన వేళ, మొదటి రేఖ కూడా కాదు. ఇంకా అది నాకు చదువు రాదని చెప్పా కదా, నాకు చదువు రాదు. నా ఫ్రెండ్ ఉన్నాడు ప్రవీణ్ అనే అబ్బాయి,
వాడిని పిలిస్తే వాడిని ఫోన్ చేస్తే వాడు వచ్చాడు. వస్తే వాడు చదివించుకుంటుంటే వాడు ఆ డైరీలో 15 పేజీలు రాసింది. చూపులు కలిసిన శుభవేళ, మనసులో విరిగిన వేళ, కాలేజీలో ఒక పరిచయం అయ్యాడు. వాడి పేరు చిన్న. వాడు అటు ఇటు తిరుగుతా నాకు లైన్ వేసాడు. తర్వాత నేను ట్రాప్లో పడ్డాను. నాకు వాడికి మ్యారేజ్ అయింది. 2 సంవత్సరాలు వాడితో సహజీవనం చేశాను అని ఈ డైరీలో ఉంది. ఈ డైరీలో ఉండి కాలేజీ మొత్తం ఉంటే, తర్వాత కాలేజీ చరిత్ర మొత్తం ఉంటే, నేను మాత్రం వెక్కి వెక్కి ఏడ్చాను. ఇష్టపడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టపడ్డాను. ఇప్పుడు మీరు నన్ను ఇంటికి పిలిచారనుకో, అన్నం పెట్టేటప్పుడు ఎంగిలైన ఇస్త్రాకులో పెట్టారనుకో, నేను స్వీకరిస్తానా? నాకు కళ్ళు లేవు. అందం అనే ముసుగుతో కళ్ళు మూసుకుపోయింది. చూసుకోకుండా చేసుకున్నాను. తర్వాత ఏడ్చినాక వాళ్ళతో మాట్లాడినాక ఒకటే చెప్పా, ఇదివరకు ఎలా ఉన్నా నాకు అవసరం లేదు. బతుకు మార్చుకొని, బుద్ధి మార్చుకొని, పద్ధతిగా నాతో ఉంటే నేను కాపురం చేస్తాను. అంటే నువ్వు దేవుడు అయ్యా, నువ్వు రాముడు అయ్యా అని చెప్పారు. చెప్పినాక తర్వాత నేను ఆ అమ్మాయికి వాళ్ళ మేనమామ కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత పంపించాడు. నాతో పంపించినాక 2 రోజులు బాగానే ఉంది. తర్వాత మళ్ళీ యథా స్థితిలో ఉంది. దూరంగా ఉంటుంది. మా అమ్మోళ్ళకి ఎవరికి చెప్పలేదు, మా బంధువులకు కూడా చెప్పలేదు అమ్మాయికి పెళ్ళయిందని. ఇంకా ఆరమైనా భారమైనా లాక్కొస్తున్నా. నెమ్మది లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు లేదని. బయట వాళ్ళతో బాగానే ఉంటుంది, ఇంట్లో భర్తతో మాత్రం నెమ్మది లేని స్థితిలో ఉంటుంది, నెమ్మది లేని పరిస్థితిలో ఉంటుంది. ఇదివరకు పెళ్ళైపోయి 2 సంవత్సరాలు ఏరే వాడితో కాపురం చేసింది ఎవరైనా స్వీకరిస్తారండి? ఇష్టపడ్డాను కాబట్టి, దేవుని ప్రేమను బట్టి నాకు మళ్ళీ ఒక ఉద్దేశం ఏంటంటే, రెండో పెళ్ళి నాకు కాకూడదు అనే ఉద్దేశంతో ఎంతో అవమానపరిచిన, ఎంతో దుఃఖపరిచిన వాళ్ళ మేనమామ వాళ్ళ అక్కాయితో చెప్పింది, ఈ అబ్బాయి చేతగాని వాడు, పచ్చిగా చెప్పాలంటే సాక్ష్యంలో భాగం కాబట్టి చెబుతున్నా, కొచ్చేవాడు అని చెప్పింది. ఆ రోజు ఆ ఒక ఆడ కూతురు నన్ను అడుగుతుంటే నేను ఎక్కి ఏడ్చానండి. ఏడ్చాను, ప్రభువా. వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక అల్లుడు చూసినట్టు చూడరు. వాళ్ళ బాత్రూమ్ అంత ఉండి దీళ్ళు ఒంగోలులో అమ్మ కూతురు పైన పనుకుంటే అల్లుడేమో కింద పనుకోవాలి. అలా జరిగిన సంఘటనలు, నెమ్మది లేని స్థితిలు, నెమ్మది లేని పరిస్థితి. నువ్వు చదివించకపోతే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానని 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. దర్శి తీసుకెళ్ళాను 100 కిలోమీటర్లు, గణపవరం నుంచి దర్శికి, అద్దంకి కాడ దర్శికి 100 కిలోమీటర్లు 15 రోజులు 20 రోజులు తీసుకెళ్ళాను. అయినా మారల, అయినా బతుకు మార్చుకోలేదు. నెమ్మది లేని స్థితి. యేసు ప్రభులో ఉంటూ దూరం అయిపోతున్నాను, లోకానికి దగ్గర అయిపోతున్నాను. నా దేవుడు నన్ను చేయి విడచలేదు, నా దేవుడు నన్ను అయినా చేయి పట్టుకున్నాడు. సూసైడ్ అటెంప్ట్ చేసుకుందామని అమ్మాయిని నువ్వు లేకపోతే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానంటే చేసుకో, నాకేంటి, చచ్చిపోతే చచ్చిపో, మీ తమ్ముడిని మీ అమ్మని నేను చూసుకుంటాలే అని కఠినంగా ఒక భర్తతో మాట్లాడితే ఎలా ఉంటుందండి? ప్రతిరోజు నెమ్మది లేని స్థితి, నెమ్మది లేని పరిస్థితి. ఒక లోక సామెత ఉంది, సముద్రాన్ని ఈతాడు కానీ సంసారాన్ని ఎదులేడంట. నెమ్మది లేని పరిస్థితిలో, ఆ స్థితిగతుల్లో నేను చెయ్యి విడిచిపెట్టిన నా తండ్రి మాత్రం చెయ్యి విడిచిపెట్టలేదు. నేను తప్పిపోయినా, రక్షించబడి కూడా తప్పుడు అడుగులు వేస్తున్నా కూడా ప్రభు నన్ను వదిలిపెట్టలేదు. నన్ను ఆదరించుకుంటూ వచ్చాడు, నన్ను ప్రేమించుకుంటూ వచ్చాడు. సంసోను ఒక అందమైన స్త్రీని చూసి, డాడీ నాకు అమ్మాయి కావాలి, అమ్మాయి లేకపోతే నేను ఉండలేను, మాట్లాడు అని అంటే, సున్నతి లేదయ్యా, రక్షణ లేదయ్యా, వద్దు నాయనా,
అని అన్నా కూడా వాడు పట్టించుకోకున్న అతను పట్టించుకోకుండా, సంసోను పట్టించుకోకుండా దారి తొలగిపోయి జీవించినప్పుడు పెళ్లి చేసుకుంటాడు. తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు వెళ్ళినప్పుడు వాళ్ళ మామయ్య పెళ్లి చేస్తాడు వాళ్ళ కూతురికి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు? మీ తల్లిదండ్రులు నిన్ను రెక్కల ముక్కలు చేసుకొని వాళ్ళు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చుకొని నేను ఈ మీద ఆశలు పెట్టుకుంటే నువ్వేం చేస్తున్నావు? ఒక్కసారి యోచించవా? నేను కూడా ప్రభు చిత్తాన్ని జరిగించకుండా, ప్రభువా నీ చిత్తమయ్యా, నా చిత్తమయ్యా, నేను ఇష్టపడ్డానయ్యా అని నేను రాంగ్ స్టెప్ వేసినప్పుడు నా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టకుండా లోకపరంగా జీవిస్తున్నప్పుడు నా దేవుడు మాత్రం నన్ను వదిలిపెట్టలేదయ్యా. నా దేవుడు మాత్రం నన్ను వదిలిపెట్టలేదు. నా దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. ఆయన ప్రేమతో నన్ను పిలిచి ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి ఎట్టొచ్చాడు, నేను కూడా అలా వచ్చినప్పుడు నన్ను స్వీకరించాడు, విశ్వాసంలో బలపరిచాడు. నాకు ఒక మంచి గుణం కలిగిన స్త్రీ, నన్ను ఇష్టపడే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే యేసు ప్రభులో ఉంటే ఆయన నెమ్మదినిస్తాడు. కొన్ని సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. భార్య పట్టించుకోవట్లేదని, భార్య దూరంగా పెడుతుందని, నెమ్మది లేని స్థితిలు అనేక మంది విషయాల్లో చూశాను. ఎందుకు చచ్చిపోయారా అంటే వాళ్ళ భార్య చచ్చిపోయిందని చచ్చిపోయాడు. అయితే వాళ్ళ భార్య పట్టించుకోవట్లేదని, వాళ్ళ భార్య అందరి ముందు తిట్టిందని పరుగుపోయి చనిపోయిన చాలామంది